అదే విధంగా చాలామందికి కూడా జాబ్స్ కావాలి, జాబ్స్ కోసం ట్రై చేయడం. అట్‌లీస్ట్ ఈ సంవత్సరమైనా జాబొస్తుంది, జాబ్ చేస్తాము, సంపాదిస్తాము అనేసి చూస్తూ ఉంటారు. బట్ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల జాబ్ రాదు. సో, వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కానీ వాళ్ళకి ఉపయోగం ఉండదు. మరి ఈ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఉద్యోగ అదృష్టం ఉందంటారండి? ఇప్పుడు జాబు అని అన్నాం. అందరూ చదువుకుంటేనే వాళ్ళ వాళ్ళ హ్మ్. సామర్థ్యం మేరకు జాబ్ ట్రై చేస్తుంటారు. ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు ఫస్ట్. గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. హ్మ్. ఉన్న వాళ్ళని కూడా సక్రమంగా ఏదో వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ధర్నాలు, రాస్తారోకలు మామూలు జనరల్‌గా చేస్తూ ఉంటారు ప్రభుత్వాల పైన. మాకా ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వడం లేదు. ఇంకా మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటూనే ఉంటారు. ఇంకా ఆల్రెడీ ఉన్న వాళ్ళకే సక్రమంగా ఇవ్వనప్పుడు కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వాలు ముందుకి దూకడం లేదు. అవునండి. ఎవరు కర్పూర హారతలు బట్టి వేరు తిలకాలు దిద్ది ఉద్యోగాలు ఎవడు ఇవ్వడం లేదు. హ్మ్. ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ బడ్జెట్ బట్టి, వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. కావాలని చేస్తున్నారనేది మనం చెప్పేదానికి లేదు. హ్మ్. అది మనకు ఆ రైట్స్ లేవు. అంటే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అనేది ఒక కల్పన లాగానే ఉంది. ఓకే. అది వరంగల్ అందరికీ లేదు. హ్మ్. అదేవిధంగా ఇంక ప్రైవేట్ రంగంలో తీసుకుంటే ఎక్కువ మంది, ఎక్కువ కంపెనీలు గూగుల్ గాని, ఇలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, ఎంఎన్‌సి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీసు వేలకు వేల మంది, లక్షల మంది తీసేస్తున్నదే మనం వింటూ ఉన్నాం. హ్మ్. అవునండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ వచ్చేసి హ్మ్. 100 మంది చేసే పని ఒక్క రోబో చేస్తున్నప్పుడు హ్మ్. అది 3 షిఫ్ట్‌లు చేస్తుంది. కరెంట్ పెడితే చాలు. హ్మ్. మళ్ళీ వీళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంత అని నెలలా తీసేస్తుంది. ఎన్నో కారణాలు. అవునండి. ఇవి మనం చెప్పింది మచ్చుకు మాత్రమే. హ్మ్. అంటే ప్రైవేట్ రంగంలోనూ ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసేస్తుంటే కొత్త వాళ్ళని తీసుకొని పోటీలు పడి తీసుకునే పరిస్థితులు లేవు. కాబట్టి విశేషంగా ఉద్యోగాలు ఎవరికొస్తాయి అని అన్నప్పుడు కృషితో నాశనం ఎవరికి వాళ్ళని నమ్ముకోవాలి. ఉద్యోగాలనేవి వాళ్ళు ఫిక్స్ చేసినటువంటి సాలరీనే వస్తుంది. ఓకే. 50,000 అంటే 50,000 హ్మ్. ₹1,00,00,000 పని చేయి 50,000 ₹1,00,000 పని చేయి 50,000 హ్మ్. ₹50,000 పని చేయి 50,000 కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో అవకాశాలున్నాయి. స్వతహాగా వ్యాపార రంగంలో దిగి కొత్త ఆలోచనలతో, కొత్త ఒరవడి సృష్టించేటువంటి ప్రయోగాలతో వ్యాపారాలు చేయడం బెటర్ అని నేనంటాను. ఓకే. వ్యాపారాలు చేస్తే ఏమవుతుంది? ఉద్యోగాలు ఇవ్వచ్చు. హ్మ్. ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది? ఉద్యోగం చెయ్యొచ్చు. చేయొచ్చు. ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప, ఉద్యోగం చేయడం గొప్ప. ఇవ్వడమే గొప్ప. అప్పుడు ఉద్యోగాలు తీసేస్తూ ఉంటే ఉద్యోగం దొరకడము సులభమవుతుందా? కష్టమవుతుందా? కష్టమవుతుంది. కష్టమవుతుంది. వెతుక్కోవడం కష్టం. హ్మ్. మనం క్రియేట్ చేయడం సులభం. సులభం. ఒకవేళ క్రియేట్ చేసి ఏదో ఒక వ్యాపారాన్ని ఒక నలుగురికో, 5 మందికో, 10 మందికో ఉపాధిస్తే ఒకవేళ నష్టపోయినాడు అనుకుందాం. హ్మ్. తను ఎక్కడ తప్పు చేశాడో తెలుసుకుంటాడు. దీనివల్ల నేను ఫెయిల్యూర్ అయ్యాను అని కనుక్కుంటాడు. అది చేయకపోతే తెలీదు కదా! అవునండి. పెట్టగానే అందరూ సక్సెస్ అయిపోతే మళ్ళీ ఇంకేముంది? సక్సెస్‌కి మీనింగే లేదు. హ్మ్. మళ్ళీ ఏం చేస్తాడు? ఈసారి నేను పొరపాటు చేయనని మళ్ళీ ప్రయత్నిస్తాడు. హ్మ్. అలా చేసి నిలదొక్కుంటారు. వన్స్ నిలదొక్కున్న తర్వాత ఇంకొక దగ్గరికి ఉద్యోగం పోయిన అవకాశం ఉంటుందా? వెళ్ళగలరా? ఆలోచన చేస్తారా? చెయ్యరు. చెయ్యరు. వ్యాపారం చేస్తే ఎన్ని లక్షలైనా సంపాదించొచ్చు. అవునండి. ఉద్యోగం చేస్తే 50,000కే ఫిక్స్ అయిపోవాలి. హ్మ్. ఓ 10,000 పెంచడం కోసం 3, 4 సంవత్సరాలు పని చేయాలి. తను స్వతహాగా చేసి ఎంత సంపాదించుకుని ఎవరైనా రూల్స్ పెడతారా? గవర్నమెంటు అడ్డమా? లేదు. కంపెనీలు అడ్డమా? కాబట్టి ఇక్కడ ప్రపంచం పోటీ రంగంలో ఉంది. ఉద్యోగం ఉద్యోగం అని పట్టుకొని టైం వేస్ట్ చేసుకొని ఒకవేళ దొరికినా వాళ్ళు ఇచ్చినంత తీసుకొని అలా ఒక విధమైన బానిసత్వంలోకి వెళ్ళేది దానికన్నా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారేది మంచి మార్గం అని నేను చెప్తాను. హ్మ్. ఇక్కడ కూడా ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఇన్సెంటివ్ అన్నా, సాలరీ అన్నా, కమిషన్ అన్నా, పేమెంట్ అన్నా అంతా డబ్బే. టైటిలే మారుతుంది. హ్మ్. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. నాది సాలరీ, నాది నేను లేబరు, నాది ఫీజు, నాది కమిషను అంటే అక్కడ సైకాలజీ మార్చుకొని మనం వెళ్తాం. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఎవరికి వాళ్ళు ఉద్యుక్తం కావాలి. నేను ఒక వ్యాపారం చేస్తాను. నాకు తెలిసిన వ్యాపారం చేస్తా. నేను నెలకి ఇంత సంపాదిస్తా. సంవత్సరంకంతా ఈ స్థాయికి వెళ్తా. హ్మ్. ఈ సంవత్సరంకి ఇల్లు కడేస్తా. ఈ సంవత్సరం ఇన్ని ఇన్ని లక్షల బంగారం కొని మా అమ్మకి ఇస్తా. నా భార్యకి ఇస్తా. నా పిల్లల పేరుతో ఫిక్స్డ్ ఏస్తా. ఇన్ని టార్గెట్లు పెట్టుకొని కష్టపడి మనం చెప్పడం చాలా గొప్పమైనటువంటి వీడియో మనం వదిలినట్టు ఉంటుంది. అవునండి. ఉద్యోగం అంటే ఆ ₹50,000 మొత్తం అందరిని ఇరికిచ్చేయాలి. హ్మ్. దీనికి ఇంతే. ఇది ఇంతే. పోను 5,000 మిగులుతుంది. దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. సంవత్సరంకంతా 60,000 మిగులుతుంది. హ్మ్. మధ్యలో ఏదన్నా ప్రమాదమో, అనారోగ్యమో చేస్తే ఇంకొక అప్పు చేసి మళ్ళీ దాన్ని చేసుకోవాల్సొస్తుంది. మళ్ళీ తీర్చుకోవాల్సి. కొనుక్కున్నదంతా ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనుక్కోవాల్సొస్తుంది. బేరమాడకుండా ఏది చేయలేని పరిస్థితి అయిపోతుంది. అవునండి. కాబట్టి ఉద్యోగాలు ప్రపంచం పోటీలు పడి ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు ఇవ్వడం లేనప్పుడు
ఫలానా రాశి వాళ్ళకి ఉద్యోగము హాట్ కేక్ లాగా వస్తుంది, మైసూర్ పాక్ లాగా వస్తుంది, మనం ఎందుకు చెప్పాలి? అలా చెప్పకూడదు. ప్రతి ఓకే. ఒక్కరూ ప్రతిభావంతులే. ఈరోజు అమాయకులు తక్కువ. ఒకప్పుడు తరగతి గదికి 5 మంది, ఒక తరగతిలో 100 మంది విద్యార్థులు 5 మంది క్లవర్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. 95 మంది డల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు 95 మంది క్లవర్ స్టూడెంట్స్ ఉన్నారు. 5 మంది కూడా డల్ స్టూడెంట్స్ కాదు. వాళ్ళు అల్లరి చిల్లరగా అలా అయ్యారు గానీ 100కు 100 మంది తెలివైన విద్యార్థులే ఉన్నారు. అవునండి. ఇప్పుడు టాలెంట్‌కి ఎవరికీ తక్కువ లేదు. కాబట్టి పలు రంగాల్లో వీళ్ళు ఆలోచనలు, ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఉపాధి ఇచ్చే స్థాయికి ప్రతి ఒక్కరు ఎదిగారంటే ఏకంగా ప్రపంచమే బాగుపడుతుంది. కాబట్టి ఉద్యోగం కన్నా ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగం సంపాదించమని మనం చెప్పడంలో ఎంతైనా ధర్మం ఉంది. కాబట్టి పలానా రాశి వాళ్ళకి ఉద్యోగం వస్తుందని చెప్పి వాళ్ళు ట్రై చేసి పలానా ఆయన వీడియోలో చెప్పాడు నాకు ఉద్యోగం వస్తుందని అనే ఆశతో మనం ఒక విధమైనటువంటి భ్రమ కల్పించకూడదు. హ్మ్. కాబట్టి ఉపాధి రంగంలోకి వెళ్ళడం మంచిది. అందరూ ఉపాధి ఇచ్చే స్థాయికి వెళ్ళడం అని చెప్పడం మంచిది. కాబట్టి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు, హ్మ్. మిథున రాశి వాళ్ళు, అదేవిధంగా కన్యా రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు, అదేవిధంగా మకర రాశి వాళ్ళు, ఓకే. తర్వాత మీన రాశి వాళ్ళు, హ్మ్. వీళ్ళందరికీ గురువు శని అటు ఇటు బ్యాలెన్స్ అవుతున్నారు. ఓకే. వృత్తి అంటే శని, హ్మ్. డబ్బు అంటే గురువు. హ్మ్. అంటే పని చేస్తే డబ్బు. డబ్బు. శని బాగుంటే గురువు బాగున్నట్టు, హ్మ్. గురువు శని ఇద్దరు బాగుంటే వీళ్ళకు డబ్బులు వచ్చినట్టు, హ్మ్. అంటే వీళ్ళు చేసే ప్రయత్నం సక్సెస్ అయినట్టు. కాబట్టి ఇక్కడ వృత్తికారకుడు ధనకారకుడు బాగున్న రాశులు మనం తీసుకున్నాం. హ్మ్. మిగిలిన వాళ్ళు ఏమి అంటే వాళ్ళను మనం పరాల్సిన అవసరం లేదు. మనము సంవత్సర ఫలితాల్లో మనం పరిహారాలు చెప్పాము. ఆ పరిహారాలు చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు. మన అదృష్టం ఉంది, భారతదేశంలో జ్యోతిష్ శాస్త్రం ఉంది, ఏ రాశి వాళ్ళకి ఎలా చేసుకోవాలి, ఏ సంవత్సరం అది. కాబట్టి మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ గొప్ప వాళ్ళే అవుతారు. ఓకే. కావాలని డబ్బులే కదా, దానికి ఒక పరిమితి పెడితే ఏమి తీసుకున్నట్టు లెక్క. హ్మ్. అపరిమితంగా సంపాదించే మార్గాన్ని చూపిస్తే ఈ సంవత్సరం పెట్టిన ఎఫర్ట్ రేపు సంవత్సరం మెటీరియల్ అయిపోతుంది. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఓకే అండి.